అలాగే అగ్రికల్చర్ అధికారులకు. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ దివ్యాంగ శక్తి పథకం తనకు ఆర్టీసీ బస్టాండ్ నుండి ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో బస్సులో ప్రయాణించి ఎమ్మెల్యే స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఆయన కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పెన్షన్లు రెట్టింపు చేయడం, ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత, ప్రత్యేక అవసరాల కోసం పాఠశాలలు ప్రారంభించడం వంటి సంక్షేమ చర్యలను చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. దానికి అనుగుణంగా డిసెంబర్లో హామీ ఇచ్చి ఫిబ్రవరి 24ని క్యాబినెట్లో పెట్టి ఫిబ్రవరి 28 కల్లా జీవో తీసుకొచ్చి ఈరోజు 2 నెలల్లో ఆ హామీని అమలు చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తూ ఈరోజు 6 సంక్షేమ కార్యక్రమాలు ఇంద్రధనస్సు పేరుతో 6 సంక్షేమ కార్యక్రమాలని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో ముఖ్యంగా దివ్యాంగులందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగ శక్తి పథకం, అదేవిధంగా ఇళ్ల స్థలాల కేటాయింపులో దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే బ్యాంక్ లింకేజ్ రుణాలు ఉన్నాయో వాటిలో ఈరోజు దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ఈరోజు కేటాయింపులు చేయడంతో పాటుగా అదేవిధంగా దివ్యాంగులకి హక్కులు కాపాడే విధంగా దివ్యాంగుల వాణి